నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాంచేంద్ర గాను డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి జ్యోతి గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. లేదా డాక్టర్ శ్రీమతి జ్యోతి మేడం గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున అలాగే మీకు అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పరమశివుని ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ 20 మంది ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీరు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ జ్యోతి మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారికి, చిరంజీవి సహస్ర గారికి, శ్రీ మల్లారెడ్డి గారికి, శ్రీమతి శాంతి గారికి, చిరంజీవి ప్రణవి గారికి, శ్రీ గోవింద్ ఆర్జీ గారికి, శ్రీమతి సరోజనమ్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసను దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి శాంతి గారికి, శ్రీమతి సరోజనమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందనం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్ద కాజా, అలాగే రైస్, అలాగే దొండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Take